హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెడ్మీ K20 Pro, రియల్మీ X2 Pro, రియల్మీ X3, రియల్మీ X3 సూపర్ జూమ్ ఈ 4 ఫోన్స్లో ఏ ఫోన్ కొనాలి. సో 25,000 నుంచి 28,000 రూపాయల లోపల మీకు ఈ 4 ఫోన్స్ అయితే లభిస్తుంటాయి. సో ఈ 4 ఫోన్స్లో ఏ ఫోన్స్ కొనాలని చెప్పేసి నన్ను అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఒకళ్ళు వచ్చేసరికి రియల్మీ X3 తీసుకోవాలా, రెడ్మీ K20 Pro తీసుకోవాలని అడుగుతారు. ఒకళ్ళు వచ్చేసరికి రియల్మీ X3 సూపర్ జూమ్ తీసుకోవాలా, లేదంటే రియల్మీ X2 Pro తీసుకోవాలా అని అడుగుతారు. సో ఈ వీడియోలో మీకు 4టిని అయితే కంపేర్ చేద్దాం. కంపేరింగ్ అంటే ఇది జనరల్ కంపేరింగ్ స్టైల్ కాదు, అంటే టెక్నికల్గా కంపేరింగ్ స్టైల్ అయితే కాదు. సో ఇప్పుడు ఈ ఫోన్స్ని నేను ఎలా కంపేర్ చేయబోతున్నాను అంటే డిపార్ట్మెంట్ వైజ్గా ఈ ఫోన్స్ని అయితే మీకు కంపేర్ చేసి ఏ డిపార్ట్మెంట్లో ఏది ఫస్ట్ వస్తుంది, ఏది సెకండ్ వస్తుంది, ఏది థర్డ్ వస్తుంది, ఏది లాస్ట్ వస్తుంది అని అయితే మీకు చెప్తాను. చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ ఈ విధంగా కంపేర్ చేసి నేనైతే క్లియర్ చేస్తాను. సో 4టిని దీని డిస్ప్లే సైజ్ ఇంత ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పుకుంటూ పోతే మీకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అందుకని డిపార్ట్మెంట్ వైజ్ ఏది టాప్లో వస్తుందో మీకు అయితే చెప్తాను, మీకైతే క్లియర్గా అయితే అర్థమైపోతుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ లైక్స్ టార్గెట్ వచ్చేసరికి ఒక 50 లైక్స్ అయితే టార్గెట్కి అయితే ఇస్తున్నాను. సో వీడియోకి ఒక 50 లైక్స్ అయితే మీరు కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపేర్ చేయాల్సింది వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ. సో ఈ 4 ఫోన్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే వస్తున్నాయి. సో 4టిలో కూడా మీకు గ్లాస్ బాడీ ఉంటుంది. సో 4టిలో కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే మీకు లభిస్తుంటుంది. అండ్ కాకపోతే మీకు సైడ్ ఫ్రేమ్స్ వచ్చేసరికి అంటే బాడీ ఫ్రేమ్ వచ్చేసరికి మీకు మారుతుంది. సో రెడ్మీ K20 Pro అండ్ రియల్మీ X2 Proలో వచ్చేసరికి మీకు అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. అదే మనకి రియల్మీ X3 అండ్ రియల్మీ X3 సూపర్ జూమ్లో చూసుకుంటే మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉండదు. సో బిల్డ్ క్వాలిటీ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే రెడ్మీ K20 Pro అండ్ రియల్మీ X2 Pro అయితే కొంచెం అయితే బెటర్ చాయిసెస్ అవుతాయి. ఎందుకంటే సైడ్ ఫ్రేమ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి. అండ్ రియల్మీ X3 సూపర్ జూమ్ వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి. అండ్ లుక్స్ వచ్చేసరికి మీ పర్సనల్ ప్రిఫరెన్స్. 4 ఫోన్స్ని మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. నాకు వచ్చేసరికి పర్సనల్గా రియల్మీ X2 Pro వైట్ కలర్ అయితే చాలా ఇష్టం. సో ఆ లుక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి. మీకు ఏ ఫోన్ కానీ లుక్స్ పరంగా అయితే నచ్చచ్చు. అండ్ ఇంకా డిస్ప్లే డిపార్ట్మెంట్లోకి వెళ్ళినట్లయితే డిస్ప్లే డిపార్ట్మెంట్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి మీకు రియల్మీ X2 Pro అయితే ఉంటుంది. రియల్మీ X2 Proలో మీకు 6.5 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, HDR10 సర్టిఫికేషన్తో కూడా వస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ తోటి వస్తుంది. అట్లాగే దీనిలో మీకు 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో అందుకనే ఇది మీకు ఫస్ట్ ప్లేస్లో అయితే పెట్టాను నేను డిస్ప్లే విషయంలో. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి రెడ్మీ K20 Pro అయితే ఉంటుంది. రెడ్మీ K20 Proలో మీకు 6.39 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది కూడా మీకు ఫుల్ HD ప్లస్ డిస్ప్లేనే. దీనిలో మీకు HDR10 సర్టిఫికేషన్ ఉంటుంది. దీనిలో మీకు పాపప్ కెమెరా అయితే ఉంటుంది. సో ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఈ ఫోన్లో అయితే లభిస్తుంది. అండ్ దీనిలో వచ్చేసరికి మీకు ఎట్లాంటి 90Hz 120Hz అయితే ఉండవు. నార్మల్ ఇది 60Hz రిఫ్రెష్ రేట్తో మాత్రం అయితే వస్తుంది. అండ్ ఇంకా థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేసెస్లో వచ్చేసరికి రియల్మీ X3 అండ్ రియల్మీ X3 సూపర్ జూమ్ అయితే ఉంటాయి. రెండిట్లో డిస్ప్లే ఒకేలాగైతే ఉంటుంది. సో అందుకని ఇవి రెండు వచ్చేసరికి లాస్ట్ ప్లేస్లో అయితే ఉంటాయి. వీటిలో డిస్ప్లే వచ్చేసరికి 6.6 ఇంచెస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే. దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో 120Hz రిఫ్రెష్ రేట్ మ్యాటర్ అయితే కాదు, మనకి డిస్ప్లే ప్యానల్ మ్యాటర్. ఆ ప్రైస్లో మనం సూపర్ AMOLED డిస్ప్లే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రియల్మీ X3 అండ్ X3 సూపర్ జూమ్లో. కాకపోతే వీళ్ళు ఓన్లీ IPS LCD డిస్ప్లే మాత్రం ఇచ్చారు. సో మీరు రిఫ్రెష్ రేట్ని చూసి మోసపోకండి. 120Hz రిఫ్రెష్ రేట్ మనకి అసలు దేనికి పనికిరాదు, జస్ట్ అది ఒక చిన్న గిమిక్ మాత్రమే. సో మీకు కావాలంటే రిఫ్రెష్ రేట్ కూడా మీరు కన్సర్న్ చేస్తారంటే అక్కడ మనకి రియల్మీ X2 Proలో AMOLED డిస్ప్లే ఉంటుంది అండ్ అట్లాగే 90Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉండేది. సో మీకు రెండు అయితే ఫుల్ఫిల్ అవుతాయి. అందుకనే రియల్మీ X2 Pro వచ్చేసరికి నేను ఫస్ట్ ప్లేస్లో అయితే పెట్టాను. సో ఇక్కడ డిస్ప్లే డిపార్ట్మెంట్లో విన్నర్ వచ్చేసరికి రియల్మీ X2 Pro. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా మంది అడుగుతున్న డౌట్ వచ్చేసరికి గేమింగ్ కోసం ఏ మొబైల్ తీసుకోవాలని చెప్పేసి, 4 ఫోన్స్లో గేమింగ్ కోసం ఏ మొబైల్ తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. సో రెడ్మీ K20 Proలో వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ అట్లాగే రియల్మీ X2 Pro, రియల్మీ X3, రియల్మీ X3 సూపర్ జూమ్లో వచ్చేసరికి మనకు ఒకే ప్రాసెసర్ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రెడ్మీ K20 Proలో మనకి ఓన్లీ 855 ఉంటుంది. ఈ మూడిట్లో వచ్చరికి మనకి 855 ప్లస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 855కి 855 ప్లస్కి మనకి తేడా ఏంటంటే 855లో మనకి ప్రైమరీ కోర్ ఏదైతే ఉందో ఆ కోర్ క్లాక్ స్పీడ్ వచ్చరికి 2.84 GHz ఉంటుంది. అదే 855 ప్లస్లో వచ్చరికి 2.96 GHz ఉంటుంది. అండ్ అట్లాగే జీపీ విషయంలో కూడా మనకి క్లాక్ స్పీడ్లో అయితే చేంజ్ అయితే ఉంటుంది. 855 ప్లస్లో వచ్చరికి 700 MHz జీపీ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అదే 855లో వచ్చరికి మనకి 550 MHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. సో ఇట్లా మనకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే 4 ఫోన్స్లో కూడా గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే సిమిలర్ అయితే ఉంటుంది, చాలా సిమిలర్గా అయితే ఉంటుంది. వేటిలో మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే తక్కువ ఉండదు. 4 ఫోన్స్ అయితే సమానంగా గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయని చెప్పొచ్చు. K20 Proలో మనకి ఓన్లీ 855 ఉన్నా కానీ నో ప్రాబ్లం. K20 Proలో కూడా మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. కానీ నేను రికమెండ్ చేసేది వచ్చరికి గేమింగ్ కోసం అయితే రియల్మీ X2 Proని రికమెండ్ చేస్తా. సో ఎందుకంటే మీకు ఒకవేళ మీకు
90Hz రిఫ్రెష్ రేట్ కావాలి అంటే రియల్మీ X2 Pro అయితే బెటర్ అవుతుంది. లేదు అంటే నేను రికమెండ్ చేసేది రెడ్మీ K20 Pro అండ్ రియల్మీ X2 అయితే రికమెండ్ చేస్తాను. సో ఎందుకంటే రియల్మీ X3 అండ్ రియల్మీ X2 Proని ఎందుకు రికమెండ్ చేయాలంటే దానిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. సో పబ్జీ లాంటి గేమ్ మీరు ఆడే వాళ్ళైతే 3.5 హెడ్ ఫోన్ జాక్ మీకు చాలా అవసరం. అదే మనకి రెడ్మీ K20 Pro అండ్ రియల్మీ X2 Proలో చూసుకుంటే మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. సో అది మనకి గేమింగ్ ఆడే వాళ్ళు కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో మీరు అనొచ్చు టైప్ సి పోర్ట్ నుంచి ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. కొంతమంది గేమ్స్ ఆడేటప్పుడు ఛార్జింగ్ బట్టి ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసి గేమ్స్ ఆడుతుంటారు. సో అట్లా ఆడే వాళ్ళకైతే మీకు రెడ్మీ K20 Pro అండ్ రియల్మీ X2 Pro అయితే బెటర్ అవుతాయి. రియల్మీ X3 సూపర్ జూమ్ అయితే మీరు స్కిప్ చేసేయచ్చు గేమింగ్ డిపార్ట్మెంట్లో. రెడ్మీ K20 Pro అండ్ రియల్మీ X2 Pro వీటి రెండింటిలో ఒకటి గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయంలో నన్ను పిక్ చేసుకోమంటే నేను రియల్మీ X2 Proని పిక్ చేసుకుంటా. ఎందుకంటే దానిలో మనకి 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఒకవేళ 90 FPS సపోర్ట్ తోటి గేమ్స్ వచ్చినా కానీ మనకి రియల్మీ X2 Pro అయితే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కెమెరాస్ని కంపేర్ చేస్తున్నట్లయితే బ్యాక్ సైడ్ రెడ్మీ K20 Proలో వచ్చరికి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మిగతా రియల్మీ ఫోన్స్లో అన్నిట్లో మీకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్మీ K20 Proలో వచ్చరికి ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. దీన్ని యూస్ చేసి మీరు 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు. థర్డ్ కెమెరా వచ్చరికి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ రియల్మీ X2 Proలో వచ్చరికి ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ సెకండరీ కెమెరా వచ్చరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీన్ని యూస్ చేసి మీరు 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ అయితే తీయచ్చు. అండ్ థర్డ్ కెమెరా వచ్చరికి రియల్మీ X2 Proలో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫోర్త్ కెమెరా వచ్చరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. అదే రియల్మీ X3లో చూసుకుంటే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది అండ్ సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. దీన్ని యూస్ చేసి మీరు 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు అండ్ అట్లాగే 20x వరకు హైబ్రిడ్ జూమ్ అంటే డిజిటల్ జూమ్ చేసి ఫోటోస్ అయితే తీయచ్చు. థర్డ్ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది అండ్ ఫోర్త్ కెమెరా వచ్చరికి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. అదే రియల్మీ X3 సూపర్ జూమ్లో చూసుకుంటే మనకి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉంటాయి. వీటిని యూస్ చేసి మీరు 5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు అండ్ అట్లాగే 60x వరకు డిజిటల్ జూమ్ అంటే హైబ్రిడ్ జూమ్ చేసి ఫోటోస్ అయితే తీయచ్చు. అండ్ థర్డ్ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫోర్త్ కెమెరా వచ్చరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఇక బ్యాక్ కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 4 ఫోన్స్లో కూడా బ్యాక్ కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ 4 ఫోన్స్ కూడా మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ కాబట్టి 4 ఫోన్స్లో కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. కాకపోతే మీకు 5x ఆప్టికల్ జూమ్ కావాలంటే 5x పెరిస్కోపిక్ జూమ్ కావాలి, 60x డిజిటల్ జూమ్ కావాలంటే అక్కడ మీకు రియల్మీ X3 సూపర్ జూమ్ అయితే కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో నాకు పెరిస్కోపిక్ లెన్స్ అవసరం లేదంటే 4 ఫోన్స్ కూడా మీకు కెమెరా క్వాలిటీస్ అయితే బాగానే ఉంటాయి. సో ఒకవేళ మీకు 4గిట్లో కూడా ఒక బెస్ట్ మొబైల్ పిక్ చేసుకోవాలంటే మీరు కెమెరా రివ్యూస్ చూడండి. కెమెరా రివ్యూస్ చూసి ఈ 4గిటి మధ్యలో మీరు ఒక డెసిషన్కి అయితే రండి కెమెరా క్వాలిటీ పరంగా అయితే. అండ్ ఇంకా సెల్ఫీ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ K20 Proలో వచ్చరికి మీకు 20 మెగాపిక్సెల్ పాపప్ మోటరైజ్డ్ కెమెరా అయితే ఉంటుంది అండ్ రియల్మీ X2 Proలో వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్లో 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇంకా రియల్మీ X3లో వచ్చరికి పంచ్ హోల్ కెమెరా కట్అవుట్లో అయితే 2 కెమెరాస్ అయితే మీకు ఫ్రంట్ కెమెరాస్ అయితే ఉంటాయి. ప్రైమరీ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇంకా రియల్మీ X3 సూపర్ జూమ్లో వచ్చరికి ఫ్రంట్కి డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది. అంటే 2 కెమెరాస్ అయితే ఉంటాయి ఫ్రంట్కి. ప్రైమరీ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇంకా సెల్ఫీ విషయానికి వస్తే బెస్ట్ సెల్ఫీస్ వచ్చరికి మీకు రియల్మీ X3 సూపర్ జూమ్లో అయితే దిగొచ్చు. సో ఎందుకంటే అక్కడ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ 3 ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఖచ్చితంగా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అట్లాగే మీకు వైడ్ యాంగిల్లో ఫోటోస్ దిగాలన్నా కానీ మీకు రియల్మీ X3 సూపర్ జూమ్ అండ్ రియల్మీ X3 అయితే కొంచెం బెటర్ అయితే అవుతాయి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్కి వైడ్ యాంగిల్ కెమెరా వీటి రెండిట్లో మాత్రం అయితే ఉంది. అండ్ ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయినట్లయితే రెడ్మీ K20 Proలో వచ్చేసరికి మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ రియల్మీ X2 Proలో కూడా మనకి 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. రియల్మీ X3 అండ్ X3 సూపర్ జూమ్లో వచ్చేసరికి మనకి 4200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఇంకా బ్యాటరీ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి 4 ఫోన్స్లో కూడా మీకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే ఒకేలాగా అయితే ఉంటుంది దగ్గరగా. రియల్మీ X3 అండ్ X3 సూపర్ జూమ్లో మీకు 200 mAh బ్యాటరీ ఎక్కువ ఉన్నా కానీ అక్కడ మీకు IPS LCD డిస్ప్లే ఉంది కాబట్టి బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ డ్రైన్ అవుతుంది. అదే మనకి రెడ్మీ K20 Pro అండ్ రియల్మీ X2 Proలో మనకి AMOLED స్క్రీన్ ఉన్నాయి కాబట్టి బ్యాటరీ అనేది కొంచెం సేవ్ అవుతుంది. సో దట్ మీకు బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 4 ఫోన్స్ కూడా మీకు సేమ్గానే అయితే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రెడ్మీ K20 Pro అండ్ రియల్మీ X2 Proకి బ్యాటరీ డిపార్ట్మెంట్లో కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది బ్యాటరీ బ్యాకప్ విషయంలో. అండ్ ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి రెడ్మీ K20 Proలో మనకు 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అదే రియల్మీ X2 Proలో చూసుకుంటే మనకి 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. రియల్మీ X3 అండ్ X3 సూపర్ జూమ్లో వచ్చేసరికి మనకి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్స్ విషయంలో మాత్రం రియల్మీ X2 Proకి తిరుగులేదని చెప్పొచ్చు. సో చాలా ఫాస్ట్గా మీకు 0 to 100% అయితే మీకు 40 minutesలోనే మీకు అయితే ఛార్జ్ అయితే అయిపోతుంది. సో ఛార్జింగ్ స్పీడ్ విషయంలో మీకు
రియల్మీ X2 Pro అయితే చాలా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా 4 ఫోన్స్లో కూడా మీకు మైక్రో SD కార్డ్కి సపోర్ట్ అయితే ఉండదు. అండ్ ఇంకా రియల్మీ X3 అండ్ X3 సూపర్ జూమ్లో వచ్చరికి మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. రెడ్మీ K20 Pro రియల్మీ X2 Proలో వచ్చరికి మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండిద్ది. అండ్ అట్లాగే రెడ్మీ K20 Pro అండ్ రియల్మీ X2 Proలో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అదే రియల్మీ X3 అండ్ రియల్మీ X3 సూపర్ జూమ్లో చూసుకుంటే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండిద్ది. సో ఇంకా ఏ ఫోన్ తీసుకోవాలని నన్ను అడిగితే మాత్రం నేను మీకు 2 ఫోన్స్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. అదొచ్చరికి రెడ్మీ K20 Pro అండ్ రియల్మీ X2 Pro. ఒకవేళ మీరు 25,000 రూపాయల బడ్జెట్ దగ్గర ఉంటే రెడ్మీ K20 Pro తీసుకోండి. 25,000 రూపాయల బడ్జెట్ దగ్గర మీకు రెడ్మీ K20 Pro అండ్ రియల్మీ X3 అయితే లభిస్తాయి. వీటి రెండిట్లో బెస్ట్ ఫోన్ వచ్చరికి రెడ్మీ K20 Pro. రెడ్మీ K20 Pro అయితే మీరు తీసుకోండి. లేదు నేను 28,000 రూపాయలు నేను పెడతానంటే అక్కడ మీకు ఈ 2 ఫోన్స్ అయితే ఉంటాయి. రియల్మీ X3 సూపర్ జూమ్ అండ్ అట్లాగే రియల్మీ X2 Pro అయితే ఉంటాయి. సో అక్కడ మీరు కళ్ళు మూసుకొని రియల్మీ X2 Pro అయితే తీసుకోండి. రియల్మీ X2 Pro మీకు అక్కడ చాలా బెటర్ డివైస్. 28,000 దగ్గర AMOLED స్క్రీన్ 90Hz డిస్ప్లే తోడు వస్తుంది. అండ్ అట్లాగే 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా వస్తుంది. సో అక్కడ మీకు రియల్మీ X2 Pro అయితే చాలా 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 బెటర్ డివైస్. సో నన్ను అడిగితే ఈ 4 ఫోన్స్లో రెడ్మీ K20 Pro ఒకటి, రియల్మీ X2 Pro అయితే పిక్ చేసుకోమంట. సో రెడ్మీ K20 Pro అండ్ రియల్మీ X2 Proలు ఈ ట్రెండ్లో కూడా నన్ను ఒకటి పిక్ చేసుకోమంటే నేను రియల్మీ X2 Proని అయితే పిక్ చేసుకుంటా. సో ఇది ఫ్రెండ్స్ 4 ఫోన్స్ మధ్య కంపారిజన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఒక క్లారిటీ నేను ఇవ్వగలిగానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్స్లో నన్ను అయితే అడగండి. అండ్ ఛానల్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.